రామ్ రామ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ సనాతన ధర్మం మీద హిందువుల మీద విషం చిమ్మే కమ్మి చిత్తకార్తిమయి చిన్మయి మీద హిందూ ఐటీ సెల్ కేసు రిజిస్టర్ చేసింది. హిందూ ధర్మం మీద ద్వేషంతో నిండిన కామెంట్స్ ఇన్సల్ట్ చేస్తూ కామెంట్స్ చేసినందుకు బిఎన్ఎస్ సెక్షన్ 299 ఐఎమ్ 302 కింద కేసు ఫైల్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలైన సందర్భంగా అదే ఎప్స్టీన్ దేవుడి పాటలు భజనలు పాడేవాడు అయితే నెక్స్ట్ బాబాజీని చేసేసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అంట. ఏం తెలుసు ఈమెకి? హిందువులు మాత్రమే తప్పు చేసిన వాడు ఎవరైనా వేలెత్తి చూపిస్తారు తప్పు చేశాడు అని. ధర్మస్థలిలో శవాల పాతిపెట్టారు అని అబద్ధపు ప్రచారం చేసి రచ్చ చేసి గుడిని, భక్తులని, పూజారులని, హిందువులని, వాళ్ళ ధర్మాన్ని హేళన చేసి తప్పుగా ప్రొజెక్ట్ చేసి చిల్లరేరుకున్నారు లెఫ్టిస్ట్ బ్యాచ్. అది అబద్ధం, ఒక ప్రోపగాండా, ఒక కుట్రం తెలిసిన తర్వాత ఒక్కడు కూడా వచ్చి క్షమాపణ చెప్పలేదు హిందువులకి, హిందూ సమాజానికి. కానీ అలా తప్పుడు న్యూస్ వచ్చినప్పుడు సోకాల్డ్ హిందువులే, సెక్యులర్లే, మేము సోకాల్డ్ హిందువులు అని ప్రూవ్ చేసుకోవడానికి ఐఎమ్ అషేమ్డ్ టు బీ హిందూస్ అని ప్లే కార్డులు పట్టుకున్నారు. నేను గుడికి వెళ్ళను అని చెప్పారు, గుడిలో ఇలాంటి పనులా చేస్తారు అని చెప్పారు. చెప్పింది హిందువే, సో కాల్డ్ హిందువే, ఐఎమ్ అషేమ్డ్ టు బి హిందూ అని అనింది. అప్పుడే కాదు, ఇలాంటి ఏ న్యూస్ వచ్చినా, ఎలాంటి కుట్రలు బయటపడ్డా ఫస్ట్ గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుపుకున్నట్టు సో కాల్డ్ సెక్యులర్లం అని ప్రూవ్ చేసుకోవడానికి ఐఎమ్ అషేమ్డ్, అసలు ఏంటి ఇలాంటి ధర్మంలో నేను పుట్టానా, నేను అసలు హిందువునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పి కామెంట్లు చేస్తారు. కానీ ఒక్క అబ్దుల్లా కూడా, తోటి అబ్దుల్లా తానే బాంబుగా మారి జనాల్ని లేపేసినా, హిందూ హే ముస్లిం హే అని అడిగి ప్యాంట్లు విప్పి ప్రాణాలు తీసినా ఏ ఒక్కడు ఐఎమ్ అషేమ్డ్ టు బి అబ్దుల్లా అని అనింది లేదు ఈ రోజు వరకు. హుష్ టుస్ బుస్ అనుకుంటూ ఇలా చేస్తుంటే ఐఎమ్ అషేమ్డ్ టు బి నాన్సీ, ఐఎమ్ అషేమ్డ్ టు బి తెరీసా అని అనింది లేదు. వీటి గురించి ఈమె ఏనాడు ఇది తప్పు కదా అని అనింది లేదు. ఎప్స్టీన్ ఫైల్స్లో చిన్న చిన్న పిల్లలని పీడోఫైల్స్ లాగా, వాళ్ళంతా పీడోఫైల్స్ నరరూప రాక్షసులు బలిచ్చారని, ముక్కలు చేసుకున్నారని చెప్పి వాళ్ళ ఇంటెస్టైన్స్ జీర్ణాశయని ముక్కలు చేసుకుని తిన్నారని చెప్పి, వాళ్ళ మలాన్ని కూడా తిన్నారు అని చెప్పి చాలా ఈమెయిల్స్ బయటకు వచ్చాయి. దాని గురించి మాట్లాడింది లేదు. సనాతన ధర్మాన్ని, హిందువులని తిట్టడానికి మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ని వాడుకుని ఇన్సల్ట్ చేయడానికి వచ్చేసింది ముందుకి. పొద్దున లేస్తే హిందువుల మీద పడి ఏడుస్తూనే ఉన్న ఈమె మీద ఫైనల్లీ ఈ రోజున కేసు ఫైల్ చేశారు. రోహింగ్యాలు అక్రమ వలసదారులు మన దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, దొంగ ఆధార్ కార్డులు వచ్చేసాయి, ఫుట్బాల్ టీమ్స్ వచ్చేసాయి అని సభల్లో మాట్లాడితే జనాలకి జాగరూకలని చేస్తూ ఉంటే కేసులు పెట్టింది ఈరోజు కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం తెలంగాణలో. కానీ ఇలాంటి చిన్మయీలు రోజుకి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందువుల మీద, వాళ్ళ నమ్మకాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఇన్సల్ట్ చేస్తుంటే ఎవరికి కనపడదు, వినపడదు, ఏ కేసులు ఫైల్ అవ్వవు, ఫైల్ చేసినా కూడా కనీసం పట్టించుకోరు. కాంగ్రెస్ ఇస్ ఫర్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఇస్ ఫర్ కాంగ్రెస్ అన్న రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ ఇంతకన్నా ఏం చేస్తారు? రోహింగ్యాలు ఉన్నారా, అక్రమ చొరబాటుదారులు మన మధ్యలోనే తిరుగుతున్నారా అని చెప్పినందుకు కేసు పెడతారు తప్పకుండా. ఎందుకు పెట్టరు? హిందువులని థర్డ్ గ్రేడ్ సిటిజన్లా చూస్తుంది కాంగ్రెస్ అని మరొక్కసారి ఈ రోజున రుజువైంది. ఈమెని అన్ని షోస్ నుండి, సినిమాల నుండి బ్యాన్ చేయాలి. ఈమె ప్రోగ్రామ్స్ ఎక్కడ అయినా బ్యాన్ చేయాలి. వెళ్ళకండి. హిందువులు సంఘటితం అవుతే సాధించవచ్చు. జస్ట్ మన రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకుందాం అన్నందుకు కేసు ఫైల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం అదే ఓవైసీలు, చిన్మయీలను ఎందుకు వదిలేస్తారు? మొన్న కూడా 15 minutes అని గుర్తు చేశాడు కదా అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకు ఎప్పుడు కాంగ్రెస్ హిందువులు థర్డ్ గ్రేడ్ సిటిజన్స్లా చూస్తుంది? నా ఇంటికి దొంగలు వచ్చారు అని చెప్తే ఇంటి యజమాని మీద కేసు పెడతారా దొంగలను అరెస్ట్ చేయకుండా? నా రాష్ట్రానికి అక్రమ వలసదారులు వచ్చారు అంటే వీళ్ళ మీద కేసులు పెట్టారంట. ఇదేనా సెక్యులరిజం అంటే? హిందువులను తిట్టినా ఊరుకోవడమేనా సెక్యులరిజం అంటే? మన ఇంట్లోకి వచ్చే చొరబాటుదారులు వచ్చి మనం అన్ని తీసేసుకుంటున్నా కూడా ఊరుకోవడమేనా సెక్యులరిజం అంటే? సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ సైడెడ్, రెండు వైపులా ఉండాలి అని అందుకే పవన్ కళ్యాణ్ గారు అలా గట్టిగా అరచి చెప్పేది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు తెలంగాణలో రావాలి. కాంగ్రెస్ ఇస్ ఫర్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఇస్ ఫర్ కాంగ్రెస్ అన్నోళ్ళని ఎన్నుకొని హిందువులు భస్మాసుర అస్త్రాన్ని తమ మీదే వేసుకున్నారు. జాగో హిందూ జాగో, ఓట్ ఫర్ పీపుల్ హూ ప్రొటెక్ట్ యూ అండ్ హూ ఫైట్ ఫర్ యూ. మీకోసం నిలబడ్డ వాళ్ళ కోసం కనీసం నోరెత్తి ప్రశ్నించండి. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కేసులు పెట్టారు, నా ఇంట్లో దొంగలు పడుతున్నారు అని చెప్పడం కూడా తప్పేనా అని ప్రతి హిందువు ఈ రోజున ప్రశ్నించాలి. గో బ్యాక్ రోహింగ్యాస్ అనాలి. గో బ్యాక్ మార్వాడీస్ అన్నప్పుడు నోర్లు తెరవలేదు ఏ ప్రభుత్వం. కానీ గో బ్యాక్ రోహింగ్యాస్ అంటే మాత్రం కేసులు పెడతారా? ప్రతి ఒక్క హిందువు ఈ రోజున గో బ్యాక్ రోహింగ్యాస్, గో బ్యాక్ అక్రమ చొరబాటుదారులు అనే నినాదాలు చెయ్యాలి. మీ దగ్గరకు వచ్చే నాయకులని అడగాలి. అందరూ సంఘటితం అయ్యి ఉంటేనే హిందువుల్ని కూడా పట్టించుకుంటారు. జాగో. జై భారత్.
జై హింద్.